శ్రీ మహావిష్ణువు ధర్మస్థాపన కోసం త్రేతాయుగంలో శ్రీరాముడిగా అవతరించిన దినమే చైత్ర శుక్ల పక్ష నవమి శ్రీరామ నవమి. శ్రీరాముడు వసంత ఋతువులో చైత్రశుద్ధ నవమి గురువారం నాడు పునర్వసు నక్షత్రపు కర్కాటక లగ్నంలో అభిజిత్ ముహూర్తంలో అంటే మధ్యాహ్నము 12 గంటలకు త్రేతాయుగంలో దశరథ కౌసల్య దంపతులకు జన్మించాడు. ప్రతి సంవత్సరం శ్రీరాముడు జన్మించిన ఈ రోజును శ్రీరామ నవమి పర్వదినముగా జరుపుకుంటాము. అధర్మం పెరిగినప్పుడు ధర్మాన్ని రక్షించడానికి సాక్షాత్తు ఆ విష్ణుమూర్తి ధరించిన అవతారమే శ్రీరాముడు. ఈ 2026 శ్రీరామనవమి మార్చి 27 శుక్రవారం వచ్చింది. నవమి గడియలు మార్చి 26 గురువారం ఉదయం 11 గంటల 49 నిమిషాల నుండి మార్చి 27 శుక్రవారం ఉదయం 11 గంటల 7 నిమిషాల వరకు ఉన్నాయి. మన హిందూ పంచాంగం ప్రకారం సూర్యోదయానికి ఏ తిథి ఉంటుందో ఆ తిథిని పరిగణలోకి తీసుకుంటాము. కాబట్టి ఈ 2026 సంవత్సరంలో మార్చి 27 శుక్రవారం సూర్యోదయానికి నవమి గడియలు ఉన్నందున మార్చి 27 శుక్రవారం శ్రీరామనవమి పర్వదినాన్ని జరుపుకోవాలి.